మోషే రాజ్యభవనంలో పెద్దవాడవుతాడు. అయితే ఒక ఐగుప్తీయుడిని చంపినందున అతడు ఫరో ఎదుట నుండి పారిపోతాడు. అతను మిద్యానునకు వెళ్ళిపోతాడు. అక్కడ ఇత్రో కుమార్తె అయిన సిప్పోరాను పెండ్లి చేసుకొని స్థిరపడతాడు. రాజవైభవం నుండి ఒక సాధారణమైన గొర్రెల కాపరిగా మారిపోతాడు. అతను ఒక అధికారిగానో లేదా ఒక యోధునిగానో అయిపోలేదు. అతను ప్రపంచంలోనే మిక్కిలి సాత్వికమైన వ్యక్తిగా మారాడు. ఒకరోజు గొర్రెలు కాస్తుండగా అతను ఒక అసాధారణమైన విషయాన్ని చూస్తాడు. అదే మండుచున్న పొద. ఆ పొద మండుతుంది, కానీ అది కాలిపోవటం లేదు అని గ్రహిస్తాడు. మొట్టమొదటిసారి దేవుడు మోషేకు ప్రత్యక్షమైన స్థలం ఇది. దేవుడు మోషేను ఎన్నుకుంటాడు. అతనిని ఐగుప్తునకు ఫరో వద్దకు పంపిస్తాడు. అతను కేవలం ఐగుప్తు మీద తిరుగుబాటు చేయడానికి కాదు, తన ప్రజలను విమోచించడానికి వెళ్తున్నాడు. మోషే ఫరో ముందు నిలువబడతాడు. తన ప్రజలను పోనిమ్మని చెబుతాడు. అయితే ఫరో అధికారంలో ఉన్న వాళ్ళు తరచుగా చేసేదే చేస్తాడు. అతను నిరాకరిస్తాడు. బానిసత్వాన్ని ఇంకా కఠినం చేస్తాడు. తన అధికార బలాన్ని చూపిస్తాడు. అప్పుడు మోషే మరలా దేవుని వద్దకు తిరిగి రావడం గత వారం పరాషాలో మనం చూస్తాం. ఇప్పుడు దేవుడు మోషే ప్రశ్నలకు ఉత్తరమిస్తున్నాడు. ఫరో ప్రజలను పోనీయలేదు. ప్రజలు ఇంకా నలుగగొట్టబడుతున్నారు. ఏమీ మారలేదు. నన్నే అలా ఫరో నొద్దకు పంపితివి అని మోషే ప్రశ్నిస్తాడు. అప్పుడు దేవుడు ఇలా ప్రత్యుత్తరము ఇస్తారు. నీ పితరులకు నేను ప్రమాణం చేసి తిని, వారు నన్ను విశ్వసించిరి. అయితే ఇప్పుడు నీవు ఆ ప్రమాణం యొక్క నెరవేర్పును చూడబోతున్నావు. ఫరోకు ఒక అవకాశం ఇచ్చాను. అతను తన బలాన్ని చూపించాడు. ఇప్పుడు నా వంతుగా అతనికి నా బలాన్ని చూపబోతున్నాను. దేవుడు ఐగుప్తును ఒక్కసారిగా నాశనం చేయటం లేదు. క్రమక్రమంగా అంచెలంచెలుగా వారి యొక్క నమ్మకాలను ఒక్కొక్కటిగా పడగొట్టబోతున్నారు. మోషే ఆరోనులు ఫరో వద్దకు మరలా వస్తారు. అయితే తెగులు కంటే ముందు వారు ఫరోకు ఒక సూచన చూపిస్తున్నారు. అహరోను తన కర్రను నేలపై పడవేస్తాడు. అది పాముగా మారుతుంది. దీనికి వెనుక ఒక ఉద్దేశం ఉంది. అదేమిటంటే, సర్పం కేవలం ఒక జీవి కాదు, అది ఐగుప్తులకు దైవం, వారి శక్తి కూడా. అయితే ఫరో యొక్క మాంత్రికులు కూడా తమ కర్రలను పాములుగా మారుస్తారు. వారు కూడా మోషే దేవుని వలె చెయ్యగలరు అని అనుకుంటారు. అయితే అహరోను కర్ర వారి కర్రలను మృంగివేస్తుంది. వారికి దేవుని సందేశం ఎంతో స్పష్టంగా చూపబడింది. ఐగుప్తు యొక్క క్షుద్ర విద్యలు దైవ శక్తి ముందు ఏమాత్రం నిలబడలేవు అని వారికి అర్థం కాలేకపోయింది. ఫరో మాత్రం ఒప్పుకోడు. ఇప్పుడు ఐగుప్తు యొక్క పతనం ప్రారంభమవుతుంది. మొదటి తెగులు ఐగుప్తు మీదకి వస్తుంది. నైలు నది రక్తంగా మారుతుంది. ఐగుప్తులో మంచి నీరు అనేది లేకుండా అయిపోతుంది. దీనిని మొదటి తెగులుగా దేవుడు ఐగుప్తుపై ప్రయోగించడం యాదృచ్ఛికం కాదు, అది దేవుని ప్రణాళిక. నైలు ఐగుప్తునకు దేవత. అది వారి జీవనాధారం, వారి మనుగడ. కాబట్టి ముందుగా దేవుడు దానిని దెబ్బతీయాలి అనుకుంటున్నారు. ఐగుప్తు కంటే ముందు దాని యొక్క విశ్వాసాన్ని పడగొడుతున్నారు.
అది మాత్రం కాదు, దీని వెనుక ఇంకొక బలమైన కారణం. ఒకప్పుడు ఏ నదిలో అయితే ఫారో కొన్ని వందల మంది ఇజ్రాయేలు మగబిడ్డలను పడవేశాడో, ఇప్పుడు అదే నది రక్తంగా మారుతుంది. తన ప్రజలకు బదులుగా దేవుడు ప్రతీకారం తీర్చుకునే సమయమిది. లెక్కకు లెక్క తేలుస్తున్నాడు. అప్పుడు తమ బిడ్డలను మృంగివేసిన ఆ నది ఇప్పుడు రక్తాన్ని కక్కుకుంటుంది. దీనితో వారి దేవత నశించిపోయింది. అయితే ఫారో ఇంకా నిరాకరిస్తాడు. దేవుడు రెండవ తెగులును ఐగుప్తుపైకి తీసుకొని వస్తున్నారు. ఐగుప్తు మొత్తం కప్పలతో నిండుకుంటుంది. వారి ఇంటి బయట, ఇండ్ల లోపల, వారి పడక గదిలో, వారి వంట గదిలో, వారి పాత్రలలో ఎక్కడ చూచినా కప్పలు నిండుకొని ఉన్నాయి. ఈ తెగులుతో దేవుడు ఐగుప్తు యొక్క క్రమాన్ని, వారి స్థిరత్వాన్ని దెబ్బతీశారు. ఇప్పుడు ఐగుప్తు మొత్తం కప్పలతో గందరగోళంగా ఉంది. వారి అధికారం వారిని రక్షించలేకపోతుంది. ఫారో మోషేను వేడుకుంటాడు, కానీ ఆ తెగులు నిలిపివేయబడిన మరుక్షణమే అతను తన హృదయాన్ని కఠినం చేసుకుంటాడు. ఐగుప్తు మీదకి మూడవ తెగులు ఇప్పుడు వస్తుంది. అహరోను తన కర్రతో నేల ధూళిని కొడతాడు. ధూళి పేలుగా మారుతుంది. అవి ఎంతో చిన్నవి, నియంత్రించలేనంతగా ఉన్నాయి. ఫారో మాంత్రికులు కూడా అదే విధంగా చెయ్యాలి అనుకుంటారు, కానీ విఫలమైపోతారు. ఎందుకంటే వారి తాంత్రిక విద్యలు అంత చిన్న పేళ్లపైన పని చెయ్యలేవు కనుక. అప్పటి వరకు వారు తమ మంత్రశక్తులతో మోషేతో పోటీ పడగలమని అనుకున్నారు, గాని ఇప్పుడు వారికి అర్థమయ్యింది అని వారు ఫారోకు చెబుతారు. ఈ తెగుళ్ళుతో దేవుడు వారి మంత్రజాలాన్ని దెబ్బతీశారు. వారి మాయాశక్తుల పరిమితిని వారు గ్రహించగలిగారు. అయితే ఫారో మరలా నిరాకరిస్తాడు. ఐగుప్తు మీదకి నాలుగవ తెగులు వస్తుంది. ఇప్పుడు క్రూర మృగాలు ఐగుప్తును ఆక్రమిస్తున్నాయి. అయితే ఏ తెగుళ్ళు కూడా ఇశ్రాయేలీలు నివసిస్తున్న గోషేను ప్రాంతాన్ని మాత్రం ప్రభావితం చెయ్యలేదు. వారు ఇశ్రాయేలీయులపై బానిసత్వాన్ని మోపి వారి గుర్తింపును తుడిచివేశారు. అయితే దేవుడు మరలా దానిని పునరుద్ధరిస్తున్నాడు అని ఇప్పుడు ఐగుప్తీయులకు కనిపిస్తుంది. ఐగుప్తు గందరగోళంతో నిండుకుంది. అయితే ఇశ్రాయేలీలు మాత్రం ప్రశాంతంగా ఉన్నారు. ఈ దెబ్బతో దేవుడు ఐగుప్తు యొక్క గర్వాన్ని అణిచివేశారు. వారు తమను ఎంతో గొప్పవారిగా, శక్తిపరులుగా భావించుకున్నారు. అయితే వారి స్థాయి ఏమై ఉన్నదో ఇప్పుడు వారు గ్రహించగలుగుతున్నారు. కానీ ఫారో మాత్రం ఇంకా నిరాకరిస్తూనే ఉన్నాడు. ఐగుప్తు మీదకి 5వ తెగుళ్ళు వస్తుంది. ఐగుప్తు సంపదను కోల్పోతుంది. ఇప్పుడు వారి పశువులే వారి ఆస్తులు, వారి ధనం, ఇప్పుడు అవి అన్ని చనిపోతున్నాయి. ఇప్పుడు దేవుడు వారి ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నారు. అయితే గోషేనులో ఉన్న ఒక్క పశువు కూడా మరణించలేదు. ఫారో ఈ విషయాన్ని తెలుసుకుంటాడు. అయినప్పటికీ అతను ఇంకా ఒప్పుకోకుండా నిలబడతాడు. ఐగుప్తు మీదకి ఇప్పుడు 6వ తెగులు బయలుదేరింది. మోషే ఆవపు బుగ్గిని ఆకాశం వైపు చల్లగానే ఐగుప్తీయులకు దద్దుర్లు వచ్చాయి.
వాటి వలన మాంత్రికులు మోషే ఎదుట నిలవలేకపోయారు. ఎవరైతే అందరినీ బాధించేవారో ఇప్పుడు వారే బాధను అనుభవిస్తున్నారు. ఈ దిగులుతో దేవుడు వారి ఆత్మవిశ్వాసాన్ని తొలగిస్తున్నారు. వారి అంతర్గత శక్తిని దెబ్బతీశారు. ఫారో ఇంకా నిరాకరిస్తున్నాడు. ఐగుప్తు మీదకి 7వ తెగులు వస్తుంది. వడగండ్లు ఐగుప్తు మీద కురుస్తున్నాయి. అవి మామూలు వడగండ్లు కాదు, అగ్ని మరియు మంచు కలిసి కురుస్తుంది. ప్రకృతికి వ్యతిరేకంగా ఇది జరుగుతుంది. 2 విభిన్న శక్తులు కలిసి వస్తున్నాయి. ఈ తెగులు కేవలం వారిపై దాడి చేయటం లేదు, వారికి ఈ సృష్టిపై ఉన్న జ్ఞానము మరియు అవగాహనను దెబ్బతీస్తుంది. వారు ఇప్పటి వరకు నమ్మిన ప్రకృతి క్రమం, వాస్తవం వీటన్నిటి కంటే దేవుని శక్తి అతీతమైనది అని గ్రహిస్తున్నారు. ఇంత జరిగిన తరువాత చివరికి ఫారో తన పాపాన్ని ఒప్పుకుంటున్నాడు. అయితే ఆ తెగులు ఉన్నంత వరకు అతను భయాన్ని నటిస్తున్నాడు. ఆ తెగులు నిలిచిన వెంటనే అతని హృదయం ఉపశమనం పొందుతుంది. ఎందుకంటే అతని పశ్చాత్తాపం కేవలం భయము నుండి వచ్చినదే గాని మార్పు నుండి వచ్చినది కాదు. ఇంతటితో ఈ వారం పరాశ ముగిసింది. ఇది విమోచనతో ముగియటం లేదు గాని అది ఐగుప్తునకు ఒక హెచ్చరికతో ముగుస్తుంది. దేవుడు ఐగుప్తును అన్ని విధాలుగా కూల్చివేశారు. వారి నమ్మకాలను, వారి స్థిరత్వాన్ని, వారి మంత్రశక్తులను, వారి గర్వాన్ని, వారి సంపదను, వారి ఆత్మవిశ్వాసాన్ని, వారి అవగాహనను అన్నిటినీ కూల్చేశారు. అయితే ఫారో మాత్రం ఇంకా మొండిగానే ఉన్నాడు. అతను ఇంకా దేవుని ఎదుర్కొని నిలవబడాలి అనుకుంటున్నాడు. ఈ తెగుళ్ళు అన్ని ఐగుప్తు నాశనాన్ని ఉద్దేశించినవి కావు. ఇది దేవుని దయ. దేవుడు కేవలం అతనికి హెచ్చరిక మాత్రమే ఇస్తున్నారు. అతనిని ఒక్కసారిగా నాశనం చెయ్యకుండా అతను మారడానికి అవకాశం వెంబడి అవకాశం ఇస్తూనే వచ్చారు. అదే విధంగా మన జీవితంలో కూడా మనం ఎదుర్కొనే కష్టాలు గాని, ఎదురు దెబ్బలు గాని, మనలను బాధించే విషయాలు గాని దేవుడు మనకి ఇస్తున్న శిక్షలు కాదు. అవి కేవలం మనలో ఉన్న ఈగోను, నేను అనే మనస్తత్వం నుండి మనలను తగ్గించే, మనలో మార్పును తీసుకుని రావడానికి దేవుడు మనకి ఇస్తున్న అవకాశాలు అని మనం గ్రహించాలి. ఎందుకంటే దేవుడు మనలను హెచ్చరిస్తున్నాడు అంటే అది ఆయన ఉగ్రత కాదు, అది దేవునికి మనపై ఉన్న గొప్ప దయ. కానీ ఫారో ఈ విషయాన్ని గ్రహించలేకపోయాడు. అతను దేవుని దయను ఆసరాగా తీసుకుంటున్నాడు. తరువాత పరాశ భాగంలో ఫారో తెలుసుకుంటాడు. దేవుని ఓర్పును పరీక్షిస్తే చివరికి ఏమవుతుంది అన్న సంగతి అతడు తెలుసుకుంటాడు. షలోమ్.